Welcome to my channel, IIT Foundation in Maths for 6th class students. Chapter 4, Powers and Roots. ఇది పార్ట్ 13. ఈ చాప్టర్లో ఇంకా దీనికి ముందు 12 వీడియోస్ చేశాను. ఇది 13th వీడియో. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఎక్సర్సైజ్లో 30th ప్రాబ్లంకి వచ్చాము. బై వాట్ షుడ్ 3 square 5 to the power of 5 and 7 square into 7 square be divided so that the quotient is equal to 13,125. 13,125. By what should this number be divided? ఈ నంబరు దేంతో డివైడ్ చేస్తే కోషంట్ ఇంత వస్తుంది అన్నారు. ఇక్కడ మీరు కొన్ని టర్మ్స్ తెలుసుకొని ఉండాలి. కోషంట్, డివిడెండు, డివైజరు, రిమైండరు అనేవి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద నెంబర్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాము, పెద్ద నెంబర్ను ఇంకొక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వైవై అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇంకా ఇక్కడ జెడ్ అనే నెంబరు వచ్చింది అనుకుందాం. సో కొంత ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత కొంత మిగిలింది అనుకుంటాము, ఆర్ అనే నెంబరు మిగిలింది అనుకున్నాం. సో దీన్ని రిమైండర్ అంటారు, శేషము అంటారు తెలుగులో. దీన్ని కోషంట్ అంటారు. అసలు మెయిన్ నంబరు డివిడెండ్ దేన్నైతే డివైడ్ చేయాలనో సమ్ పార్ట్స్ లాగా లేదా డివైడ్ చేయాల్సిన పెద్ద నెంబర్ని డివిడెండ్ అంటారు. దీన్ని డివైజర్ అంటారు. అంటే దేంతో మనం డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటారనమాట. సో ఇవి తెలుసుకోండి. అలా ఇప్పుడు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్. డివిడెండ్ అంటే ఈ పెద్ద నంబరు ఈ రెండిటి ప్రోడక్ట్ ప్లస్ రిమైండర్కి ఈక్వల్గా ఉంటుంది. సో దట్ ఈక్వేషన్ ఏంటంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ను క్యూ అనుకున్నాం, కోషంట్ ఇంటూ డివైజర్ కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ ఇంకా రిమైండర్ మిగిలితే ప్లస్ ఆర్, అంటే కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ ఆర్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ ఆర్. ఆర్ అంటే రిమైండరు. మనం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్లో రిమైండర్ ఏమీ లేకుండా ఉండే ప్రాబ్లమ్స్ చూస్తాం. అంటే రిమైండర్ 0. కాబట్టి రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫార్ములా ఏమవుతుంది? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ అవుతుంది. సో ఇదే ఫార్ములా. ఇక్కడ ఏమడిగారు మనకు, బై వాట్ షుడ్ దిస్ బీ డివైడెడ్ అంటే దీన్ని దేంతో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తుంది అన్నారు. కాబట్టి ఇది డివిడెండ్. కాబట్టి డివిడెండ్ 3 square ఇంటూ 5 to the power of 5 ఇంటూ 7 square is equal to కోషంట్ ఈజ్ ఈక్వల్ టు 13,125 ఇంటూ డివైజర్. మనం కనుక్కోవాల్సింది డివైజర్. బై వాట్ షుడ్ ఇట్ బి డివైడెడ్ అన్నారు. దేంతో డివైడ్ చేయాలి అంటే డివైజర్తో డివైడ్ చేయాలి. అంటే డివైజర్ కనుక్కోవాలి. సో డివైజర్ని మనము ఎక్స్ అనుకుందాం, ఎక్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన డివైజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ నంబర్. ఇది ఇటు వస్తే బై 13,125 అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 square ఇంటూ 5 to the power of 5 ఇంటూ 7 square బై 13,125. ఇది ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫై చేయాలంటే 13,125ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. అది చేద్దాం. ఇప్పుడు 13,125 ఇది 2తో డివైడ్ కాదు. బికాజ్ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. ఓన్లీ ఈవెన్ నెంబరు లేదా 0 ఉన్నప్పుడు 2తో డివైడ్ అవుద్ది. 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. 5 + 2 7, 7 + 1 8, 8 + 3 11, 11 + 1 12. 12 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. సో 3తో డివైజబుల్ చేస్తాం. 3 4s 12, 1 ఉంటుంది, 1 + 1 11, 3 3s 9, 2 రిమైన్స్, 2 2 22,
3 7s 21, 1 remains 1 5, 3 5s 15. అగైన్ ఇది 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాము. 5 + 5 12, 12 + 3 15, 15 + 4 19. 19 is not divisible by 3. Therefore, this number is not divisible by 3. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకని యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. సో 5తో డివైడ్ చేస్తే 5 8s 40, 3 remains 3 7, 5 7s 35, 2 remains 2 5, 5 5s 25. Again it divisible by 5 because there is 5 in the units place. 5 1s 5, 5 7s 35, 5 5s 25. Again it is divisible by 5. 5 3s 15, 2 remains, 5 5s 25. Again divisible by 5. 5 7s 35. Therefore 13,125 is 3 to the power of 1 into 5 to the power of 4 into 7 to the power of 1. Therefore, if we write it 3 square into 5 to the power of 5 into 7 square by, instead of 13,125, 3 into 5 to the power of 4 into 7 to the power of 1. So this is equal to 3 square by 3 1 అంటే 3 to the power of 2 minus 1 అంటే 3 to the power of 1 next. 3 square by 3 to the power of 1 అంటే 3 to the power of 2 minus 1, 3 to the power of 1. Next 5 to the power into 5 to the power of 5 by 5 to the power of 4 అంటే 5 to the power of 5 minus 4 అంటే 1, 5 minus 4 1 into 7 square by 7 to the power of 1 అంటే again 7 to the power of 2 minus 1 అంటే 7 to the power of 2 minus 1 అంటే 1. Therefore 3 into 5 into 7 అది, లేదా దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయడం ఈజీ. 3 5s 15, 15 7s 105, 15 7s 105. Therefore the answer, this should be divided by 105 to get the value of 13,125. So next question, 31st. Simplify 2 to the power of 6 into 2 to the power of 3, 2 cube, plus 2 to the power of 19 divided by 2 to the power of 13 minus 2 to the power of 11 divided by 2 square. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? ఇంటూ, ప్లస్, డివైడెడ్ బై, మైనస్, డివైడెడ్ బై. ఇక్కడ మనము బాడ్మాస్ రూల్ ఉపయోగించాలి. ఏది ముందు ఆపరేట్ చేయాలి, ఏ ఆపరేషన్ తర్వాత చేయాలనే దానికి బాడ్మాస్ రూల్ యూజ్ చేయాలి. ఈ బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఆఫ్, ఇవి రెండు ఇక్కడ లేవు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. కాబట్టి ఇదే ఆర్డర్లో మనము చేయాలన్నమాట. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఇక్కడ రెండు చోట్ల డివిజన్ ఉన్నాయి కాబట్టి అవి రెండు చేద్దాం. ఫస్ట్ 2 to the power of 6 into 2 cube plus 2 to the power of 19 divided by 2 to the power of 13 అంటే 2 to the power of 19 minus 13. ఫార్ములా తెలుసు కదా, a to the power of m divided by a to the power of n is equal to a to the power of m minus n. ఈ ఫార్ములా ప్రకారము ఇది వస్తుంది. ఈ డివైడెడ్ బై మైనస్ మళ్ళీ డివైడెడ్ బై వచ్చింది. అదే ఫార్ములా ప్రకారం 2 to the power of 11 minus 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇవి రెండు డివిజిబుల్ చేసేసాం కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఆ రూల్ ప్రకారము ఇక్కడ 2 to the power of 6 plus 3 plus 2 to the power of 19 minus 3 సింప్లిఫై చేసేస్తాం. 19 minus 13 అంటే 6 minus 2 to the power of 11 minus 2 అంటే 9. సరే, ఇక్కడ 2 to the power of 6 plus 3 అంటే 9. 2 to the power of 9 plus 2 to the power of 6 minus 2 to the power of 9. ఇక్కడ మనం 2 to the power of 9 minus 2 to the power of 9 క్యాన్సిల్ చేసేయచ్చు. సో మనకి ఇంకేం మిగిలింది? 2 to the power of 6 మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 6. సో ఆన్సర్ అనేది 2 to the power of 6.